ఇండియాకు హైపర్ టెన్షన్ పెరుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితాలు కావచ్చు, తొక్కిపెట్టే కార్పొరేట్ ఉద్యోగాలు కావచ్చు. కారణం ఏదైనా దేశంలో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య భారీగానే ఉంది. ఈ సందర్భంగానే ఇండియాలో ఈ కేసెస్‌కు సంబంధించి డాక్టర్స్ తమ అభిప్రాయం చెప్పారు. ఇండియాలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్‌లో హైపర్ టెన్షన్ కూడా ఒకటి. ప్రస్తుతం దేశంలో 30,00,00,000 మందికి పైగా ప్రజలు హై బీపీ బాధితులే. దేశంలో వస్తున్న గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆకస్మిక మరణాలకు హైపర్ టెన్షన్ కూడా ఒక ప్రధాన కారణమని చెప్తున్నారు వైద్యులు. ప్రపంచ హైపర్ టెన్షన్ రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నార్మల్‌గా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. అపోలో హాస్పిటల్స్‌లో నిర్వహించిన ద హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 స్టడీ ప్రకారం హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది వైద్యం పొందట్లేదు. చాలా మందికి అసలు తమకు హై బీపీ ఉందని కూడా తెలీదు. ఇండియాలోని 40 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారిలో 30% మందికి హైపర్ టెన్షన్ ఉందని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి చెప్పారు. దేశంలో నమోదవుతున్న హార్ట్ స్ట్రోక్స్‌లో 80% హైపర్ టెన్షనే కారణమని చెప్పారు. మన లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్‌ని నివారించవచ్చు. ఉప్పు తక్కువ తినడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచడం, ఒత్తిడి నిర్వహణపై దృష్టి పెట్టాలని వైద్యులు అన్నారు.